చాలా సంతోషం. ఎందుకంటే చాలా మంచి వ్యక్తి, ఎక్కడ పనిచేసినా మంచి పేరే ఉంది. ఎక్కడ ఎవరిని అడిగినా కూడా జాఫర్ సార్ చాలా మంచి వ్యక్తి అని చెప్పేవాళ్ళు. కాబట్టి ఈరోజు ఇంకా మాకు సర్వీస్లో సార్ ఉంటే బాగుండు, ఎందుకంటే తప్పదు రిటైర్మెంట్. ఈరోజు రిటైర్మెంట్ అయిన దానిలోకి ఎంతో శుభాకాంక్షలు చెప్తున్నాను సార్కు. సారు ఆరోగ్యాలు బ్రహ్మాండంగా ఉండాలని కోరుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా క్లుప్తంగా సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకొని తర్వాత రవికుమార్ సార్ గారు ఎస్ఏ బయాలజికల్ సైన్స్. ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు ఇతర పాఠశాలల నుంచి వచ్చిన ఉపాధ్యాయులకు కూడా నా యొక్క వందనాలు. నా దగ్గర చదువుకున్న ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులందరికీ నా యొక్క ఆశీస్సులు. ఈరోజు ముఖ్యమైన దినము ఏమి అంటే మన ప్రధానోపాధ్యాయులు గారు జాఫర్ సార్ గారు పదవీ విరమణ చేసిన సందర్భంగా ఒక విధంగా మాకు ఎంతో బాధగా ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వ నిబంధనలో ఇదొక భాగం అనుకుంటూ మనము ఖచ్చితంగా ఆ రోజు పదవీ విరమణ చేయవలసిందే. ఇకపోతే ఇక్కడికి వచ్చిన ఒక సంవత్సర కాలంలో మా సైన్స్ సందర్భంగా సైన్స్ ఉపాధ్యాయులందరికీ ఆయన ఎంతో చేయూతనిచ్చారు. జిల్లా స్థాయి కానీ, మండల స్థాయి కానీ, రాష్ట్ర స్థాయి కానీ, తర్వాత నేషనల్ స్థాయికి కానీ మేము ముందడుగు వేసుకుంటూ అక్కడ మంచి ప్రైజులు సాధించడానికి వెన్నంటి ఉండి ఆయనను మమ్మల్ని నిరుత్సాహపరచకుండా ముందుకు తీసుకెళ్ళాడు. ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా ఆర్థిక సహాయం కానీ ఇంకేదైనా కానీ మీరు వెళ్ళండి రవి సార్ మేము వెనకమ్మడి ఉన్నారు అని ఆయన ఆశీస్సులు. దానికి తోడు ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు నాగమోహన్ రెడ్డి సారు, ఆయన ధైర్యవంతుడు, మాకు ధైర్యము బాగా నూరిపోసేవాడు. పిల్లల్ని తీసుకెళ్ళి సదరన్ ఇండియా సైన్స్ ఫేర్లో విజయవాడలో జరిగిన దాంట్లో దాదాపు 8 రాష్ట్రాలు పాల్గొంటే అందులో 5వ ప్రైజు సాధించి తీసుకురావడం జరిగింది. అక్కడ మేము సాధించలేము అనుకున్నాము. ఎంతో పెద్ద పెద్ద ఈవెంట్స్ వచ్చాయి, కేరళ అక్కడి నుంచి మంచి ఈవెంట్స్ వచ్చాయి. కానీ మనం తీసుకెళ్లిన ఈ ప్రాజెక్టులో ఆ ఇన్నోవేషన్ అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్న 8 రాష్ట్రాల ఆచార్యులు, దట్ మీన్స్ ప్రొఫెసర్స్ దీన్ని సెలెక్ట్ చేసి మాకు ప్రైజ్ని ఇవ్వడం జరిగింది. మాకు ఎంతో సంతోషదాయకము. ఇక పోతే దేవుడు ప్రసాదించాలని ఈ అవకాశం ఇచ్చిన నాగమోహన్ రెడ్డి సార్కి ధన్యవాదాలు తెలుసుకుంటూ సమాప్తి. థ్యాంక్ యూ సార్. తర్వాత గౌరవనీయులు ఎస్ సిరాజుల్లా ఫిజికల్ డైరెక్టర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. సిరాజుల్లా సార్. సభకు నమస్కారం. నాతో కూడా ఇక్కడ హాజరైనటువంటి సరస్వతీదేవి ముద్దు బిడ్డలకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా హెడ్ మాస్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని కొనియాడారు. అది సరే, ఏది ఏమైనప్పటికీ మేము ముఖ్యంగా ఈ సభలో నేను అడిషనల్ కమాండెంట్ సార్ గురించి చెప్పదలుచుకున్నాను. మా సార్ రిటైర్మెంట్ గురించి ఆయన ఆఫీస్ దగ్గరికి పోతే సార్ మమ్మల్ని మీరు బయట నిలబడకూడదు, ముందు లోపలికి రావాలని మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించి నిజంగా నాకు చాలా ఆనందం అనిపించింది. సార్కి ఎంతో బిజీ షెడ్యూల్ అయినప్పటికీ కూడా మా యొక్క ఇన్విటేషన్ను ఆయన అంగీకరించారు. సార్కు ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా మా సార్ యొక్క జీవితము సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. తర్వాత టీచర్ రమణయ్య గారు, ఎస్ఏ మ్యాథ్స్. పిల్లలు కొంచెం సైలెంట్గా ఉండాలమ్మా, ఇక్కడ ఎండ పడుతుంది, లోపలికి వచ్చేయండి. పెద్దలు, వేదిక మీద ఉన్న గౌరవనీయులు పెద్దలు, సభాధ్యక్షులు నాగమోహన్ రెడ్డి సార్ గారికి, మన సన్మాన గ్రహీత జాఫర్ సార్ గారికి, అడిషనల్ కమాండెంట్ నాగేశ్వరప్ప గారికి సార్ గారికి, ఎంఈఓ గారికి, శంకరయ్య సార్ గారికి, నారాయణ రెడ్డి సార్ గారికి, జమాల్ రెడ్డి సార్ గారికి,
మరియు టి కొత్తపల్లి సార్ గారికి, బాకరాపేట మేడం హెచ్ఎం మేడం గారికి, మన సుధాకర్ సార్ గారికి, సారు వియంకులు గారికి, రాజశేఖర్ సార్ గారికి, రహమాన్ సార్ గారికి, రాజగోపాల్ సార్ గారికి అందరికీ నా యొక్క నమస్కారములు. పిల్లలకు మరియు ఇక్కడికి విచ్చేసిన వివిధ స్కూల్ నుంచి ఇక్కడికి విచ్చేసిన టీచర్స్కు, మేడమ్స్కు మరియు సారు బంధువులకు మరియు మిగతా వారికి, నేను దాదాపు ఇన్నేళ్ళు ఉద్యోగరీత్యా ఇన్నేళ్ళు ఇక్కడ టీచర్ వృత్తిలో పనిచేశాను. ముఖ్యంగా నా వ్యక్తిగతంగా నేను చాలా మందిని చూశాను, కానీ ఇటువంటి హెడ్ మాస్టర్లు నేను ఇంతవరకు చూడలేదు. ఎక్కడ ఏ స్కూల్లో చూడలేదు. ఏ స్కూల్లో ఇంత మంచితనము, ఇంత డ్యూటీ పట్ల ఇంత పర్ఫెక్ట్. ఎప్పుడు మాకు శాలరీస్ అకౌంట్లో పడితే 2 గంటలకు మెసేజ్ పెట్టేస్తాడు. మాకు రాత్రి 2 గంటలకు 1 గంటకి శాలరీస్ పడితే 2 గంటలకు మెసేజ్ పెట్టేస్తాడు. ఒకవేళ 11కు పడితే 11:05 నిమిషాలకే మెసేజ్ పెట్టేస్తాడు, సార్ క్రెడిటెడ్ శాలరీస్ అని. ఏదైనా కానీ వర్క్ ఏదైనా కానీ పెండింగ్ ఉండకూడదు స్కూల్లో వర్క్. అప్పుడే వెంటనే ఇది పెండింగ్ సార్ ఒకే ఒక మాట చెప్తాడు, సార్ ఏ వర్క్ పెండింగ్ ఉండకూడదు, వెంటనే ఆ పని వెంటనే చేసేస్తాడు పెండింగ్ లేకుండా. అందుకే మనకు ఎంఈఓ ఆఫీస్ నుంచి కానీ డిఈఓ ఆఫీస్ నుంచి కానీ మనకు ఎటువంటి ఇది మీరు పంపించలేదే ఈ రిపోర్టు అనే రిమార్క్ ఇంతవరకు లేదు సార్ వచ్చిన నుంచి. ఏ ఆఫీసర్ నుంచి సారుకు ఇటువంటి మీరేం సార్ లేట్ చేస్తున్నారే, మాకు ఇది పంపించలేదు అది పంపించలేదు అనే రిమార్క్ ఇంతవరకు లేదు. అంతా సాఫీగానే, ఈ సంవత్సరం అంతా సాఫీగానే. ఇంతకుముందు కూడా చెప్పేవాడు సార్ నేను ఇంతకుముందు పనిచేసిన స్కూళ్ళను బాగా డెవలప్ చేశాను, పిల్లలను కూడా బాగా డెవలప్ చేశాను సార్, అది నాకు తృప్తిగా ఉంది. నేను తృప్తిగా రిటైర్మెంట్ నవ్వుతూ తృప్తిగా రిటైర్ అవుతున్నానంటే అయ్యే సార్ కారణాలు సార్, అవి కూడా కారణమే సార్. ఇక్కడ కూడా మీరు బాగా చేశారు. పిల్లలకు స్కూల్ విషయంలో మొత్తం ఏమైనా కానీ ఒక్కరోజు నీళ్లు లేకపోతే వెంటనే బాకరాపేటకు పంపిస్తాడు. బాకరాపేటకు పంపించి సార్ ఇక్కడ మనకు వాటర్ది ఏదన్నా క్లీన్ చేస్తా ఉంటారు, ఆ రోజు నీళ్లు రావు బెటాలియన్లో, వెంటనే అక్కడికి బాకరాపేటకు పోయి అక్కడి నుంచి వాటర్ తెప్పిస్తాడు. పిల్లలకి ఎటువంటి ఏమే కానీ తక్కువ ఉండకూడదు. లైట్లు బాగుండాలా, రూములు బాగుండాలా, అంతా క్లీన్గా ఉండాలా, పరిసరాలు మొత్తం ఏమైనా కూడా ఒక్కటి తక్కువైనా కూడా సార్ ఒప్పుకోడు. ఆ విధంగా మౌలిక వస్తువుల విషయంలో కానివ్వండి, పిల్లల విషయంలో కానివ్వండి, ఎంతైనా కూడా మనకు గవర్నమెంట్ అయితే ₹1 ఇలా స్కూళ్లకు, కానీ ఆయన సొంత డబ్బులు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకొని పిల్లల డెవలపింగ్ సార్ ఉండాలి, పిల్లలను బాగా డెవలప్ చేయాలా, ఎడ్యుకేషన్ పరంగా బాగా డెవలప్ చేయాలా అనే ఉద్దేశంతో ₹1000 ఖర్చు పెట్టుకొని వాళ్లకు ఎన్ఎంఎస్ఎస్ మన స్కూల్ నుంచి ఒక వ్యక్తి మనకు సెలెక్ట్ అయిండు. అట్లే సైన్స్ ఫేర్లో మన దక్షిణ భారతదేశంలో 5వ స్థానంలో మనకు ప్రైజ్ వచ్చింది. కాబట్టి ఇటువంటి ఎన్నో ఉన్నాయన్నమాట. టీచర్లు కూడా అనేక సమస్యలు పరిష్కారం చేసేవాడు. అంత పర్ఫెక్ట్ గా డ్యూటీ చేసి ఇంతవరకు అసలు ముందు చాలా బాధగా ఉంది మాకైతే. సారు ఇంకొక 2 ఏళ్ళు గవర్నమెంట్ సర్వీసులు పెంచింటే బాగుండేమో అనేది మాకు అటువంటి ఆలోచన వచ్చేటట్లు చేసింది అనమాట. కాబట్టి సారు మంచి ఆరోగ్యము, ఐశ్వర్యము, ఇంకా ఇప్పుడు కాడికి ఇంకా మంచి ఆరోగ్యం, ఐశ్వర్యము ఆ దేవుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాము. చేసుకోవాలి. తదుపరి కార్యక్రమంలో భాగంగా గౌరవనీయులు కె నరసింహులు గారు ఎస్ఏ తెలుగు వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సభాయ నమః. సభను అలంకరించినటువంటి పెద్దలకు, ఈనాటి సన్మాన గ్రహీతకు, ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారములు, పిల్లలకు నా ఆశీస్సులు. ఈనాటి సమావేశ ముఖ్య కారణం మన యొక్క పూర్ణ కుంభం లాంటి ఒక గొప్ప మనసు కలిగినటువంటి మన
జాఫర్ సార్ గారు రిటైర్డ్ కావడం అనేది మనం చేసుకున్నటువంటి ఒక దురదృష్టంగా భావించవచ్చు. కానీ ఇలాంటి వ్యక్తి మళ్ళీ ఇలాంటి మన స్కూలుకు వస్తారో రారో కూడా నా యొక్క అనుమానంగానే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఆయన్ను మన స్టేజ్ పైన ఇంతమంది పొగుడుతూ ఉన్నారు, కానీ ఎదుట పొగడం వేరు, ముఖస్థుతి చేయడం వేరు. ఆయన లేకపోయినా ఆయన పేరు చెప్తే పొగిడేటువంటి అతని యొక్క గొప్ప విశేషాలు చెప్పేటువంటి ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఈయన 2000 పోయిన సంవత్సరం జూన్లో మన పాఠశాలకు వచ్చినప్పుడు నేను సుండుపల్లి హై స్కూల్లో పనిచేసినప్పుడు నాతో పాటు మూర్తి సార్ కానీ, జయచంద్ర సార్ కానీ, ఇంకా వెంకటరమణ సార్ అనేటువంటి వాళ్ళందరూ కూడా సార్ దగ్గర పనిచేశారు. ఎవరయ్యా మీ స్కూల్కి వచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు అంటే ఇట్లా ఎస్ఎండి జాఫర్ సార్ అంటే, ఆయననా నిజంగా మీరు అదృష్టవంతులయ్యా, మీ యొక్క స్కూల్లో స్వర్ణయుగం మీరు చూస్తారు, అంతటి మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి అని వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. వాళ్ళు చెప్పిన తర్వాత నిజంగానా అని ఆలోచిస్తే ఆయన మన ఈ సంవత్సర కాలంలో ఒక ఉపాధ్యాయున్ని ఏదైనా కసురుకోవడం కానీ, విసుక్కుకోవడం కానీ, మనల్ని ఎవరిని నొప్పించినటువంటి సందర్భం నేనైతే చూడలేదు. అలాంటి మంచి మనసున్న వ్యక్తి మన జాఫర్ సార్ గారు. అలాంటి వ్యక్తి మనకు లభించడం కూడా మనం అదృష్టంగానే భావించాలి. ఒకటి పెద్దలు చెప్తుంటారు, వజ్రం ఎక్కడున్నా వజ్రమే అని. అంటే వజ్రం కంకణంగా ధరించిన, హారంగా ధరించిన దాని యొక్క విలువ మారదనమాట. అలానే మన యొక్క జాఫర్ సార్ గారు ఈ స్కూల్లో ఉన్నా, ఇంకొక స్కూల్లో ఉన్నా, ఎక్కడ పని చేసినా కూడా అలానే గౌరవ మర్యాదలు పొందుతాడని మనం కళ్ళారా చూసాం. ఈ యొక్క వక్తల్లో కూడా, వారి యొక్క మాటల్లో కూడా మనం విన్నాం. ఇలాంటి మంచి వ్యక్తిని ఒక సంవత్సర కాలం పాటే మనం పనిచేసి దూరం చేసుకోవడం అనేది మన యొక్క సమయం ఆయన చివరి దశలో ఇక్కడ రావడం వల్లనే మనం కోల్పోయాం. అదేవిధంగానే ఆయన యొక్క ఎలాంటి వ్యక్తి అంటే, ఏదైనా కానీ ఎస్ఆర్లో ఇంక్రిమెంట్ వేయించుకోకపోయినా, సార్ మీరు ఇంకా ఎంటర్ చేసుకోలేదు, మీకేమీ అవసరం లేదా అని మనల్నే పిలిచి దగ్గరుండి ఎంటర్ చేయించినటువంటి ఘనత కూడా ఆయనే. అంత అవసరం లేదా ఆయనకు. అలాంటి మంచి మనసున్నది మన తోటి వారు, మన వాళ్ళే, మన కుటుంబమైనటువంటి మంచి మనసు ఉంటే తప్ప మన పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయుల యొక్క యోగక్షేమాలు ఎవరు కూడా పట్టించుకునేటువంటి సందర్భం లేదు. కాబట్టి అలాంటి మంచి మనిషికి, త్రికరణ శుద్ధి కలిగినటువంటి మనిషికి ఎప్పుడు కూడా మంచి రోజులే ఉంటాయని నేను మనసారా నమ్ముతున్నాను. అదేవిధంగానే ఆయనకు ఆ యొక్క కలియుగ భగవానుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గారు ఆయనకు ఆయుర ఆరోగ్యాన్ని, సుఖ సంతోషాలను కలిగించాలని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. పాఠశాలలో గత 27 సంవత్సరాల నుంచి డిపార్ట్మెంట్లో సార్తో నాకున్నటువంటి అనుభవం నేను మాటల రూపంలో కాదు, కొన్ని ప్రశ్నల రూపంలో అడగదలుచుకున్నాను ఆయన్ని. 1998లో నేను సర్వీస్లో జాయిన్ అయినప్పుడు, డిపెప్లో పనిచేసేటప్పుడు ఎంఈఓగా అప్పటి నుంచి పరిచయమైనటువంటి పిసినారి అంటారు, ఖర్చు పెడితే ఆడంబరం అంటారు, అనుమానిస్తే ఎవరిని నమ్మడబ్బా అంటారు, నమ్మితే అమాయకుడురా వీడు అంటారు, మంచిగా ఉంటే చేతగాని వాడు అంటారు, ఆవేదనతో అరిస్తే పొగరు అంటారు. మరి ఇలాంటి ఏవి కూడా బ్యాడ్ క్వాలిటీస్ ఎవరి చేత అనిపించుకోకుండా మీ 42 సంవత్సరాల జీవిత కాలాన్ని గడిపినందుకు, నేను మీతో చేసినందుకు సగర్వంగా ఫీల్ అవుతూ, నా బాటమ్ ఆఫ్ ది హార్ట్ ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ స్కూల్ సార్. నిజంగా కూడా సార్ చెప్పాలా? ఖచ్చితంగా చెప్పాలి. తర్వాత ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథుల్లో మొదటగా కె బ్రహ్మం సార్, ఎస్ఏ హిందీ గారు వేదిక మీదకి వచ్చి సార్ గురించి ఒక్క 2 మాటలు చెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. రండి ప్లీజ్. అందరూ విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు. అందరూ కూడా మాటల రూపంలో శ్రీ 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 జాఫర్ గారిని పొగిడారు. నేను పాట రూపంలో పొగడదలుచుకున్నాను. మ్యూజిక్ ప్లీజ్.
జాఫర్ సారు జాలి ప్రేమ అనురాగాల దివ్యమూర్తి జాఫర్ సారు భలే మంచి సారు పసందైన సారు జాఫర్ సారు రిటైర్మెంట్ జాఫర్ సారు రిటైర్మెంట్ రోజు తెలియని సారు ద్వేషాలు లేని సారు 40 ఏళ్ళు సేవలు చేసి విద్యలో రాణించారు మోసాలు తెలియని సారు ద్వేషాలు లేని సారు 40 ఏళ్ళు సేవలు చేసి రాణించారు అల్లాలిక శేష జీవితం 3 పువ్వులారు కాయలు భలే మంచి సారు పసందైన సారు సారు రిటైర్మెంట్ జాఫర్ సారు రిటైర్మెంట్ జాఫర్ సారు వేడుకో జాఫర్ సారు జాఫర్ సారు